హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఆత్మనిగ్రహం గురించి తెలుసుకుందామండి. మనస్సును సరైన రీతిలో నిగ్రహించుకోవడాన్ని ఆత్మనిగ్రహం అంటారు. మనకి రోజుకి 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిలో గతానికి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా వస్తాయి. ఇప్పటి వరకు గతం గురించి బాధపడడం, భవిష్యత్తు గురించి భయపడడం అన్నది బాగా అలవాటైపోయిందండి మనకు. భగవంతుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉంటే ఆ బోధనలే మనకు నడిపిస్తూ ఉంటాయి. భగవంతుడు చెప్పిన దాన్ని మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ బోధ మనకు ఎంతో జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. మనకి ఈ భగవంతుడు చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏ బాధ భయము కూడా ఉండదండి. ఈ సూత్రం మన జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సూత్రం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.